హాయ్, మేము ఈరోజు ఎటువంటి ట్రైనింగ్ లేకుండా తాటి చెట్టు మరియు ముళ్లతో నిండిన ఈత చెట్టు ఎక్కబోతున్నాం. నిపుణుల పర్యవేక్షణలో ఈ సాహసం చేద్దాం అనుకున్నాం, కానీ ఖర్చుతో కూడుకున్న పనిని వాళ్ళని పిలవలేదు. అక్కడే బిడ్స్ కొట్టింది మా తప్పు. తాటి చెట్టు ఎంతో ఎత్తుకు ఎదుగుతుంది. అది ఎక్కాలంటే కనీసం ఓ 10 రోజుల ట్రైనింగ్ అత్యవసరం. ట్రైనింగ్ అయిన ఓ వ్యక్తి 50 అడుగుల చెట్టును 6 నిమిషంలో ఎక్కుతాడు తడబడకుండా. కానీ మనకి ట్రైనింగే లేదు. ఈయన తాటి చెట్టు ఎక్కడంలో దిట్ట. ఈయన సాయం తీసుకుని మేమైతే ముందుగా ఈత చెట్టు ఎక్కే సాహసం చేయబోతున్నాం. ఈయన వయసుతో మీరు గెస్ చేయగలరా? మీరు నమ్మలేరేమో. ఈ కనిపించే అమ్మాయి ఆయన కూతురు. ఆదివాసీల్లో చిన్నతనంలో పెళ్లి చేయడం వల్ల ఇలా జరుగుతుంది. ఇతనే నా మిత్రుడు, ఈత చెట్టు ఎక్కబోయే వీరుడు సూర్యుడు. పైకి ఎక్కుతామా లేక గబ్బిలం పడ్డట్టు కిందకు జారుతామా? ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ఈత చెట్టు ఎక్కడం అంత ఈజీ కాదు, ముళ్ళు ఉంటాయి. అది కూడా మొదటిసారి అడ్వెంచర్. నాకైతే గుండెల్లో బుల్లెట్ ట్రైన్ పరిగెడుతున్నట్లుంది. తాటి చెట్టు ఈత చెట్టు ఎక్కే అనుభవం లేకపోయినా ఈ అడ్వెంచర్ ఒప్పుకున్న మనోడి ధైర్యానికైతే ఓ లైక్ అయితే వేసుకోండి. మనోడికి చెట్టు ఎక్కడానికి ఉపయోగించే తాళ్లను ఎలా వాడాలో చూపిస్తున్నాడు. అట్లా కొంచెం ముందుకి, తర్వాత అట్లా. మనోడు ఒక్కసారి చూస్తే 100 సార్లు చూసినట్లే. చెప్పలేదు కదూ. బేసికల్లీ మనోడికి అడ్వెంచర్స్ అన్నా సమస్యలన్నా చాలా సరదా. ఇక మొదలెడదామా? మనం ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. తాటి చెట్లు ఎక్కడం కానీ ఈత చెట్లు ఎక్కడం కానీ నెంబర్ 1గా ఉంది. ఇది అయితే కామెడీగా ఉంది. జాగ్రత్త. అడ్వెంచర్లో భాగంగా మనోడు చాలా వరకు పైకి వెళ్ళాడు. ఇంకాస్త పైకి ఎక్కితే బిందెలోని ఈతకలు తాగి రావచ్చు. అడ్వెంచర్లో ఉన్న కిక్ ఏంటో తెలుసా? అడ్వెంచర్ సక్సెస్ అయితే ఎవరెస్ట్ ఎక్కినంత సంతోషం ఇస్తుంది. బ్రేకింగ్ న్యూస్! మనోడు ఈత కళ్ళకి అడుగు దూరంలో ఉన్నాడు. నిజానికి అంత ఎత్తుకు ఎటువంటి అనుభవం లేకుండా ఎక్కడం అనేది ఓ సాహసం అనే చెప్పొచ్చు. ఫైనల్లీ మనోడు విజయం సాధించాడు. ఫ్రెండ్స్, ఖాళీ బాటిల్తో చావులు పట్టడం, బాటిల్ బోట్ తయారు చేసి నీళ్ళ మీద ప్రయాణించడం లాంటి ఇంకా అనేక రకాలైన వింతైన అడ్వెంచర్స్ మన ఛానల్లో ఉన్నాయి. మీరు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఏ విధంగా దిగుతాడో చూద్దాం. ఈత చెట్టు దిగేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే నున్నగా ఉండదు. ఫ్రెండ్స్, ఓ విషయం చెప్పనా? అనుకున్నది ఏ అడ్వెంచర్ అయినా చేసేయండి. ఇలాంటి అడ్వెంచర్స్ చేసినప్పుడే మన బలం ఏమిటో మన బలహీనత ఏమిటో తెలుస్తుంది. మనపై కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఈరోజు చేద్దాం రేపు చేద్దాం అంటూ కూర్చుంటే గెలుపు అనేది ఎప్పటికీ నీ దగ్గర రాదు. కొన్ని చోట్ల తాటి చెట్టుకి ఇలాంటి వెదురు నిచ్చెనలు వేసి ఈజీగా ఎక్కుతారు. మనోడి అనుభవాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. వావ్, ఈత చెట్టు ఎక్కడంపై మీ అభిప్రాయం ఏంటి అని అడిగాను. ఎలా ఉందంటే తాటి చెట్టు చెప్పండి. చెట్టు మాత్రం గుచ్చుకుపోతున్నాయి. ఓకేనా? కళ్ళు మాత్రం అక్కడ మంచిగా డ్రాప్స్ పడుతుంది. ప్యూర్ కళ్ళు. ఓకే, ఫారెస్ట్ డేట్ తోడి. ఎవ్రీబడి హ్యాస్ టు డ్రింక్ ఫర్ యువర్ హెల్త్. బాతుకు తెలియకుండా దాని పిల్లని ఎలా కిడ్నాప్ చేయాలో ఇప్పుడు చూద్దాం. పిల్లలు పెట్టిన మమ్మీ బాతుకు కోపం ఎక్కువ. అది చూస్తుండగా ఎవరైనా తన పిల్లలను పట్టుకోవాలని చూస్తే బాహుబలిలో శివగామిలా మారిపోతుంది. ఎట్టకాలకు దాని పిల్లనైతే తీసుకున్నాను, అదైతే కరవడానికి వస్తుంది. చూడండి ఎలా చేస్తుందో. బుజ్జి బాతు పిల్ల చూడడానికి భలేగా ఉంది. ఇవి చిన్నప్పుడే చూడడానికి బాగుంటాయి, కొంచెం పెద్దవయ్యాక బురదలోకి వెళ్ళిపోతాయి. మళ్ళీ ఆ పిల్లను తల్లి దగ్గర జాగ్రత్తగా వదిలేయాలి. ఇప్పుడు ఏం చేస్తుందో అమ్మో. అవకాశం రాలేదు కానీ పొడవడానికి సిద్ధంగా ఉంది. చాలా హ్యాపీగా ఈ అడవి గ్రామంలో మా యొక్క అడ్వెంచర్ ట్రిప్ పూర్తయింది. ఇంకా మీకు ఎలాంటి అడ్వెంచర్స్ మా నుంచి కావాలో కింద అయితే కామెంట్ చేయండి. ఇది చూసారు ఫ్రెండ్స్, తల్లి మేక పొట్టపై పిల్ల మేక నిద్రపోతుంది. నేను నా ఫ్రెండ్ ఈ రాత్రికి ఈ అడవి గ్రామంలోనే బస చేశాము. మా కోసమని పందాలకి పెంచిన పుంజుని కోసాడు. టేస్ట్ అయితే అదిరిపోయింది. వీడియో చూసి వెళ్లే ముందు ఓ లైక్, వీలైతే షేర్, కొత్త వాళ్ళైతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం మరో కిరాక్ వీడియోతో.